హాయ్ అండి అందరికీ. మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు అప్పుడప్పుడు మనకేమనిపిస్తదంటే, ఈ పని ఇప్పుడే ఎందుకులే, రేపు చేద్దాంలే అని అనుకుంటాం కదా! ఆ రేపు కాస్త ఎల్లుండవుతుంది. సో, ఆ ఎల్లుండి కాస్త ఒక్కొక్కసారి ఇంకా తర్వాత కూడా అయిపోతా ఉంటదనమాట. సో, అలా ఆ పని అప్పటికి పూర్తి కాదు. ఈ అలవాటుని ఇంగ్లీష్‌లో మనం ఏమంటారో తెలుసా? ప్రోక్రాస్టినేట్ అనే వర్డ్‌తో మనం పిలుస్తారనమాట. సో, ఇప్పుడు ఈ మనం వర్డ్ గురించి ఇంకాస్త డీటెయిల్‌గా తెలుసుకుందాం. సో, దీనికి మనం డెఫినిషన్ చూస్తే పుట్ ఆఫ్ ఫర్ ఏ ఫ్యూచర్ టైమ్ అని. అంటే ఇది ఏదైనా ముఖ్యమైన పనిని ఎప్పుడూ చేయకుండా ఆలస్యం చేస్తూ ఇతర చిన్న పనులు లేదా టైంపాసులతో సమయం వృధా చేయడాన్నే ఈ ప్రోక్రాస్టినేట్ అనే వర్డ్తో మనం చెప్పొచ్చు అనమాట. అంటే ఒక ముఖ్యమైన పనిని ఇప్పుడే చేయాల్సి ఉన్నా కావాలని దాన్ని పక్కన పెట్టి ఆ సమయంలో మనకు ఆనందాన్ని ఇచ్చే పనికిమాలిన పనులు అంటే లైక్ సోషల్ మీడియా చూడటం వంటివి చేయడాన్నే ఈ ప్రోక్రాస్టినేట్ అనే వర్డ్తో మనం చెప్పొచ్చు అనమాట. దీనికి ఎగ్జాంపుల్ చూస్తే స్టాప్ ప్రోక్రాస్టినేటింగ్ అండ్ ఫినిష్ యువర్ హోంవర్క్ నౌ. అంటే పనిని ఆలస్యం చేయడం మానేసి ఇప్పుడే హోంవర్క్ పూర్తి చెయ్యు అని అర్థం అనమాట. సో మీకు అర్థమైంది కదా ప్రోక్రాస్టినేట్ అంటే అర్థం ఏంటో. ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. మీకు ఒకవేళ అవసరం అనుకుంటే అక్కడి నుంచి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి, అండ్ వీలైతే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.